మూసి నీళ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం మర్చిపోయినట్టున్నాడు. కానీ ముఖ్యమంత్రి మర్చిపోవడం ముఖ్యమంత్రి పని. ఏం చెప్పినా కూడా చెప్పింది మర్చిపోవడము, గుర్తున్న దాన్ని పట్టించుకోకపోవడం, చేయకపోవడము. అందుకే రోజు మూసీకి సంబంధించి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన తర్వాత ముఖ్యమంత్రి ఏ విధంగా లోపల బిల్లు వేస్తే కనబడాలని చెప్పి, బోట్లలో తిరగాలని చెప్పి, స్నానం చేసే విధంగా నీళ్ళు తయారు చేస్తానని చెప్పి, హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్ళు చేస్తా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి కనీసం దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈరోజు మూసి వాటర్ను బాటిల్లో నింపుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారికి పంపించే జరుగుతుంది. దాంతో పాటు ముఖ్యమంత్రి వేరే నీళ్ళను కొని దాయికి అని చెప్పి లెటర్ రాస్తున్నాడు. తప్ప మంచినీళ్ళు వచ్చిన తాగుతుంది తలకాయనకి, కళ్ళు ఇల్లు తాగుతారు. దాంతోపాటు లేఖను కూడా ముఖ్యమంత్రి గారు పంపడం జరుగుతున్నది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, బతకలేని పరిస్థితిలో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారము ఆ 4,000 కోట్ల రూపాయలు ఇచ్చిగలవాడు. ఫస్ట్ ఒక్క రూపాయి ఇవ్వకుండా నేను ఈ కార్పొరేషన్ ఏర్పడేసిన, కార్పొరేషన్ల పేరుతోని 1,000 కోట్ల రూపాయలు లోన్లు దొబ్బిపోయి నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం ప్రజలు నమ్మించి మోసం చేస్తే ప్రజలు క్షమించారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా ఇక్కడ ప్రజలు చూస్తున్న బాధను తట్టుకోలేక ఈరోజు నీకు పార్సల్ పంపిస్తున్నా. దీనిలో స్నానం చేయి. ప్రగతి భవన్లో స్నానం చేస్తావా, ఫామ్ హౌస్లో స్నానం చేస్తావా, స్నానం చేయి. ఫినాయిల్ పెట్టుకొని స్నానం చేస్తావా, సబ్బు పెట్టుకొని స్నానం చేస్తావా, స్నానం చేయి. స్నానం చేసి నీ వీడియో ఉంటే ఇక్కడ ప్రజలు కూడా స్నానం చేస్తారు. మా ముఖ్యమంత్రి స్నానం చేసి మాకెందుకు స్నానం చేస్తారు. దాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఈరోజు పార్సల్ పంపడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.